నేషనల్ క్వాంటమ్ మిషన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండి. ఓకేనా? సో కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. సో లైక్ వన్ స్టేట్మెంట్, QPI ఈజ్ వన్ ఆఫ్ ది 8 స్టార్టప్స్ సెలెక్టెడ్ అండర్ NQM. అవునా కాదా మనం చెప్పాలి. సో 8 స్టార్టప్ కంపెనీలను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ క్వాంటమ్ మిషన్ కింద సెలెక్ట్ చేసింది. అవునా కాదా? సెకండ్ స్టేట్మెంట్, ద డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ DST కోఆర్డినేట్స్ ది NQM. మనం ఫైండ్ అవుట్ చేయాలి. అవునా కాదా? 3, NQM నేషనల్ క్వాంటమ్ మిషన్ aims to develop quantum computers with at least 50 qubits by 2025 అండి. మరి స్టేట్మెంట్ అవునా కాదా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో తెలిసిన వారు ఒకసారి కామెంట్ బాక్స్లో ఇవ్వండి, లేదంటే ఎక్స్ప్లెనేషన్ నేను ఇస్తాను. ఓకే. సో ఫైనల్గా నేను ఏమన్నాను, 8 స్టార్టప్ కంపెనీలను సెలెక్ట్ చేసింది అన్నాం. ఎగ్జాక్ట్లీ 1 ఈజ్ ద ట్రూ. సెకండ్ది, సో ఈ నేషనల్ క్వాంటమ్ మిషన్ మొత్తాన్ని కూడా కోఆర్డినేట్ చేసుకునేది డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ DST. కాబట్టి 2 కూడా రైట్. మూడవది మనం చూసుకుంటే నేషనల్ క్వాంటమ్ మిషన్ అనేటువంటిది మనం తీసుకొచ్చాము. దాని మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే ఇనిషియల్గా 20 to 50 క్యూబైట్స్. ఓకేనా? సో లైక్ ఇనిషియల్గా 20 to 50 క్యూబైట్స్తో డివైజెస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయటం. బట్ కాకపోతే అది ఖచ్చితంగా 2025 కానీ చెప్పలేదు, కానీ అప్కమింగ్ 3 years అన్నాం. సో రాబోయేటువంటి 3 years నుంచి అని మనం చెప్పుకోవడం జరిగింది. అది ఎగ్జాక్ట్గా 2025 మనం మాట్లాడలేదు. కాబట్టి స్టేట్మెంట్ 3 తప్పు అవుతుంది. సో దాన్ని బట్టి మనం చెప్పొచ్చు 1 and 2 రైట్. కాబట్టి వీ కెన్ గో ఫర్ ఏ. సో ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో అంటే ఈ విధంగా క్వశ్చన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వస్తూ ఉన్నాయని ఇండికేషన్ రూపంలో నేను ఇక్కడ ప్రొజెక్ట్ చేయడం జరిగింది.